హలో నేను మిసేశ్వరరావు. ఆర్బీఐ కీలకమైనటువంటి సమావేశం ముంబైలో జరుగుతుంది. బుధ, గురు, శుక్ర 3 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది అని అంటే సాధారణంగా ఏడాదికి 6 సార్లు ఈ సమావేశం జరుగుతూ ఉంటాయి. ఈసారి జరిగేటువంటి సమావేశం చాలా ముఖ్యమైనది. దానికి కారణం ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి మీటింగ్. ముంబైలో చాలా సీరియస్గా ఆర్బీఐకి సంబంధించినటువంటి కీలక ప్రతినిధులు సమావేశం అయి ఉన్నారు. మానిటరింగ్ పాలసీ కమిటీ అంటారు. ఈ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం అయింది ముంబైలో. ఆ సమావేశంలో ఎజెండా ఏంటి? ద్రవ్యోల్బణాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, రెపో రేట్లని ఎంత నిర్ణయించాలి, రివర్స్ రెపో రేట్లు ఏమన్నా నిర్ణయించాలా, రూపీ పడిపోతున్నటువంటి క్రమంలో దాన్ని ఏ విధంగా స్థిరీకరించాలి, ఫారెక్స్ నిల్వలను ఎలా పెంచుకోవాలి, ఇలాంటి అంశాల మీద చాలా క్లియర్గా కొన్ని తీర్మానాలను చేస్తుంది. అయితే ఈసారి జరిగేటువంటి సమావేశంలో ప్లాస్టిక్ కరెన్సీని ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎప్పటి నుంచి మార్కెట్లోకి తీసుకురావాలి, ఇప్పుడున్నటువంటి పేపర్ కరెన్సీని ఎలా రద్దు చేయాలి, విడతల వారీగా రద్దు చేద్దామా లేదంటే ఒకేసారి రద్దు చేద్దామా, డినామినేషన్ ప్రకారం రద్దు చేసే అవకాశం ఉందా అనే దాని మీద చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదొక అంశం, ఎజెండాలో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానమైనది. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు అనేకం జరిగిన తర్వాతనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని చెప్పి మనందరం అనుకుంటున్నాం. కానీ ఆర్బీఐ తాజా సర్వే ప్రకారం, తాజాగా లెక్కల ప్రకారం ఇవాళకి కూడా కరెన్సీ 42,80,000 కోట్ల రూపాయలు మార్కెట్లో చలామణిలో ఉంది. మరి ఇంత ఎందుకుంది? పైగా జీడిపిలో 11.5% గత ఆర్థిక సంవత్సరంలో ఈ నగదు లావాదేవీలు జరిగితే ఈ సంవత్సరం 11.4% ఉంది. అంటే కొంచెం తగ్గింది అంతే తప్ప పెద్దగా ఏం తగ్గల. ఇప్పుడు మామూలుగా డిజిటల్ పేమెంట్లు పెరిగాయి, కానీ నగదు చలామణి అయితే తగ్గలేదు. ఇది ఆర్బీఐకి ఒక పెద్ద ఛాలెంజ్. దీనికి కారణం ఏంటి? నగదు చలామణి తగ్గకపోవడానికి కారణం ఏంటి? డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది కదా. మరి ఆటోమేటిక్గా నగదు చలామణి తగ్గిపోవాలి కదా, కానీ తగ్గట్లేదు. అంటే నకిలీ నోట్లు మార్కెట్లోకి జొరబడ్డాయి పెద్ద ఎత్తున అనేటువంటిది ఒకటి. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీ అది బ్లాక్ మనీనా లేదంటే నకిలీ కరెన్సీనా అనేది ఆర్బీఐకి అంతుపట్టడం లేదు. ఇప్పుడు తాజాగా చేసినటువంటి సర్వేల్లో డిజిటల్ నిరక్షరాస్యత, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెద్దగా లేవు. కానీ మిగిలినటువంటి సిటీస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు చిన్న ట్రాన్సాక్షన్స్, చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి, కానీ పెద్ద ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఇన్ కేసు పెద్ద ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తారు, ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్ అయిపోతుంది. ఆ కారణం చేత పెద్ద అమౌంట్ని ఎవరు డిజిటల్ మోడ్లో ట్రాన్స్ఫర్ చేయట్లేదు. డిజిటల్ మోడ్లో పెద్ద అమౌంట్స్ని, పెద్ద మొత్తాలని వాళ్ళు లావాదేవీల కింద నగదుని ఉపయోగిస్తున్నారు, డిజిటల్లో ఉపయోగించట్లేదు. అంటే బ్లాక్ మనీ రూపంలో ఎక్కువ మార్కెట్లో చలామణి అవుతుంది నగదు. ఈ డిజిటల్ మార్కెట్ ఎక్కడ జరుగుతుందని అంటే చిన్న షాపులు, టీ కొట్టు దగ్గర నుంచి మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ మాత్రమే. అలాగే కరెంట్ బిల్స్ పేమెంట్ చేయటం, లేదా ఇతరత్ర మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి తప్పితే పెద్ద మొత్తం ట్రాన్సాక్షన్ జరగట్లేదు. ఆ కారణం చేత ఫిజికల్ కరెన్సీ అంటే నగదు, ఫిజికల్ కరెన్సీ అవసరం ఎక్కువ అవుతుంది. ఎంత ప్రింట్ వేసినప్పటికీ కూడా ఆర్బీఐ నగదు చలామణి ఎక్కువ అవుతూ ఉంది.
ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి అని అంటే ఫిజికల్గా ఉండేటువంటి కరెన్సీ ట్రాన్సాక్షన్స్ తగ్గించాలి, లావాదేవీలు తగ్గించాలి. అది తగ్గించాలంటే ఏం చేయాలి? మళ్ళా నోట్ల రద్దును చేయాల్సిందే. నోట్ల రద్దును చేశారు 2016లో. కొంతమేరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. కానీ ఇవాల్టికి కూడా పెద్ద ఎత్తున ఫిజికల్ కరెన్సీ లావాదేవీల రూపంలో ఉంది. 42 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా నగదు చలామణిలో ఉందనంటే దీన్ని కనీసం 20 లక్షల కోట్లు తీసుకురావాలనేది ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రతిపాదన. అది జరగాలంటే మళ్ళీ నోట్ల రద్దు చేయాలి. ఆ నోట్ల రద్దు చేయాలంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చేయాలి ఈసారి. ఎందుకంటే గతంలో వ్యతిరేకత వచ్చింది. అనేక మంది ఏటీఎంల దగ్గర నుంచొని చనిపోయారు. కానీ ఎవరైతే బ్లాక్ మనీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకేమీ కాలేదు. వాళ్ళు ఎంచక్క బ్యాంకులకు వెళ్ళి మళ్ళా బ్లాక్ మనీని తెచ్చుకున్నారు, 2000 రూపాయల నోటుని. ఆ తర్వాత 2000 రూపాయల నోట్లు కూడా ఆర్బీఐ ముద్రను ఆపేసింది. ఇప్పుడు 500 రూపాయల నోటుకు వచ్చింది. ఈ 500 రూపాయల నోటు ఇమీడియట్గా రద్దు చేయాలి. అంటే ఇమీడియట్గా మార్చుకోవాలి. మీ దగ్గర 500 రూపాయల నోట్లు ఉంటే కనుక కొత్తగా వచ్చేటువంటి ప్లాస్టిక్ 500 రూపాయల నోట్లని తీసుకొని మీరు బ్యాంకులకు వెళ్ళి మార్చుకునేటువంటి పద్ధతిని ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు అనేటువంటి ఒక చర్చ ఆర్బీఐ సమావేశంలో జరుగుతున్నట్టు ఇప్పుడు ముంబై నుంచి వస్తున్నటువంటి సమాచారం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలంటే రెపో రేట్లు పెంచాలా తగ్గించాలా? ఇప్పుడు రెపో రేట్లు పెంచారనుకోండి, బ్యాంకులకు సంబంధించినటువంటి ఈఎంఐలు పెరుగుతాయి, అది ప్రజలకు భారం అవుతుంది. అదే రెపో రేట్ తగ్గించారనుకోండి, బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు తగ్గిపోతాయి, ఈఎంఐలు తగ్గిపోతాయి. ఉదాహరణకు ఆర్బీఐ బ్యాంకులకు ఇస్తాయి, అది రెపో రేట్. అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చినప్పుడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నిర్ణయిస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళకి అంటే పబ్లిక్కి బ్యాంకులు రుణాలు ఇస్తాయి, జాతీయ బ్యాంకులు. ఒకవేళ జాతీయ బ్యాంకుల దగ్గర ఎక్కువ కరెన్సీ ఉంటే అది తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సో ఇప్పుడు రెపో రేట్లు కనుక పెంచితే రుణాలు తీసుకునేదానికి ఎక్కువ మంది ముందుకు రారు. ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో అంచున ఉంది. ఈ కారణం చేత రెపో రేట్లను తగ్గించడమే మేలు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది ఆర్బీఐ సమావేశంలో. ఆ రెపో రేట్ని తగ్గిస్తే కనుక రుణాలు ఎక్కువ తీసుకుంటారు, మళ్ళా ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ మళ్ళా బలోపేతం అవుతుంది, పెట్టుబడులు వస్తాయి అనే ఉద్దేశంతో. కాకపోతే విదేశీ పెట్టుబడులని ఆకర్షించాలంటే రెపో రేట్లను తగ్గించాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. ఇప్పుడు ఇది ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఛాలెంజ్, భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఛాలెంజ్ కూడా. కారణం ఏంటి? ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి, అంటే విదేశీ మార్కెట్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దానికి కారణం స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారు, భారత కంపెనీల మీద నమ్మకం లేక ఇన్వెస్టర్స్. సో వాళ్ళని ఆకర్షించాలంటే కనుక ఇక్కడ రెపో రేట్లు తగ్గించాలి. మరి అది చేస్తుందా? అది చేస్తే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ పెంచితే అప్పుడు బ్యాంకులు లాభపడతాయి, కానీ బట్ ఆర్థిక వ్యవస్థ బాగుపడే అవకాశం లేదు. ఇలా భిన్నమైనటువంటి కోణాల్లో చర్చించుకుంటున్నారు. బట్ నోట్ల రద్దు అయితే ఒక డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసేదానికి అవకాశం ఉందని అంటున్నారు. ముందు 500 రూపాయల నోట్లని రద్దు చేయబోతూ ఉన్నారు. ఇది ముంబై నుంచి వస్తున్నటువంటి లీక్స్ అనుకోండి, ఎందుకంటే ముంబైలో సమావేశం జరుగుతుంది బుధవారం, గురువారం, శుక్రవారం, రేపు. దీనికి సంబంధించిన తీర్మానాలు రేపు అఫీషియల్గా రాబోతున్నాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వానికి అందజేస్తాయి ఆ తీర్మానంలో ఉండేటువంటి అంశాలని, ఆమోదించిన అంశాన్ని. అప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే చాలా వేగంగా రిజర్వ్ బ్యాంకు ప్లాస్టిక్ కరెన్సీని అయితే ముద్రిస్తూ ఉంది. 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, వీటిని యుద్ధ ప్రాతిపదికన ముద్రిస్తుంది అనేది గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే 500 రూపాయల నోట్లు కనుక రద్దు చేస్తే ఫస్ట్ దాన్ని మార్చుకునేదానికి అవకాశం కల్పించాలి. అప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ పెరుగుతాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి జమ అవుతుంది. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో గోల్డ్ను కూడా రకరకాల రూపంలో ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది, ఆర్బీఐ కూడా చేస్తూ ఉంది. కాకపోతే అసంఘటితంగా ఉన్నటువంటి కార్మికులు
మన దేశంలో ఎక్కువ ఉన్నారు, సంఘటితంగా ఉండేటువంటి ఉద్యోగుల కంటే కూడా. ఆ కారణం చేత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అనుకున్నంతగా పెరగలేదు. దాన్ని పెంచాలంటే నోట్ల రద్దు మార్గం. అందుకే నోట్ల రద్దుని మరొకసారి చెయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు చేస్తారు, ఈ నెలలో చేస్తారా, వచ్చే నెలలో చేస్తారా అనేది ఆర్బీఐ నిర్ణయించబోతుంది. దాన్ని బట్టి కేంద్ర కేబినెట్ ఒక తుది నిర్ణయం తీసుకొని అప్పుడు నోట్ల రద్దు మరొకసారి చేసేటువంటి అవకాశం ఉంది. చేయడానికి కారణం నకిలీ నోట్లను అరికట్టడం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడం, ఈ రెండు కారణాలు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచకపోతే ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని స్థిరంగా ఉంచలేము అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు నిపుణులైనటువంటి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం అయితే నోట్ల రద్దు అనివార్యం. అది కాకపోతే ఎప్పుడు అనేది ఇంకా ఇతిమిద్దంగా డేట్ అయితే రాలేదు, కానీ 500 రూపాయల నోట్లు ఫస్ట్ రద్దు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఉంది. ఆ తర్వాత 200 రూపాయల నోట్లు, ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వస్తే ఫిజికల్ కరెన్సీని తగ్గించడం, డిజిటల్ కరెన్సీని పెంచడం, ఇది ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఉండేటువంటి మార్గాలు అని చెప్పి ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి 6వ స్థానంలోకి పడిపోయింది. దీన్ని నిలబెట్టాలంటే కనుక నోట్ల రద్దు అనివార్యం అని చెప్పి భారత ప్రభుత్వం, ఆర్బీఐ, ఆర్థికవేత్తలు వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నట్టు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. కాబట్టి నోట్ల రద్దు చేయాలన్నా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.